మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మూలా నక్షత్రం నాకు తెలిసి అంటే నేను చూస్తున్న లైఫ్లో 65 ఇయర్స్లో నేను చాలాసార్లు విన్న మాట ఏమిటి అంటే మూలా నక్షత్రం అమ్మాయిని మాత్రం మనం ఇంట్లోకి తెచ్చుకోవద్దు. సెకండ్ పాయింట్ ఏమిటి అంటే మూలా నక్షత్రంలో అమ్మాయి పుడితే తల్లిదండ్రులకి కలిసి రాదు. మూడో పాయింట్, మూలా నక్షత్ర జాతకులు జీవితంలో సుఖపడినట్లు చరిత్రలోనే లేదు. ఇది మరీ టూ మచ్ పాయింట్. 3 పాయింట్ నేను ఒకటి చెప్తానండి. ఎవరికైతే పర్ఫెక్ట్ బ్రెయిన్ ఉంటుందో, క్యాలిక్యులేషన్ పర్ఫెక్ట్గా ఉంటుందో, పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే మూలాలు పడతారు. నేను గమనించినంత వరకు మూలా నక్షత్రం అమ్మాయి జన్మిస్తే తల్లిదండ్రులకి గొడవలు అవుతాయి, విడిపోతారు. తల్లిదండ్రుల ఫినాన్షియల్ స్టేటస్ ఒక్కసారిగా పడిపోతుంది. కొన్ని సందర్భాలలో ఇలా జరిగిన వాస్తవాలు ఉన్నాయండి. అందుకే నేను చెప్తానండి, మీకు మూలా నక్షత్రం 24 గంటలు ఉంటుంది. మూలా నక్షత్రానికి ఎనర్జీ పీక్ లెవెల్లో ఉన్నప్పుడు జన్మించిన అమ్మాయి, కానీ అమ్మాయినండి, అబ్బాయి గురించి ఇవన్నీ ఎప్పుడు చెప్పలేదు. అమ్మాయి లైఫ్లో అన్ని రకాలుగా ఎదుగుతుంది. కళ్ళతో చూసినవి ఉన్నాయి, చెవులతో విన్నవి ఉన్నాయి. చార్ట్స్ని స్టడీ చేసినప్పుడు కూడా ఒక్కసారి మాత్రం నేను స్టన్ అయ్యాను. ఏమిటి అంటే ఒక ఆస్ట్రాలజర్ ఇలా కూడా ఎలా చెప్తారు అని స్టన్ అయ్యాను. మూలా నక్షత్రంలో అమ్మాయి పుడితే అమ్మాయి ఎంత అద్భుతమైన సౌందర్యవతి అయినా సరే పెళ్ళే కాదు. పెళ్ళి అయ్యిందా వాళ్ళ అత్తగారు చనిపోతారు, లేదా భర్త చనిపోతాడు, వైధవ్యం వచ్చేసింది. ఈ పాయింట్స్ అని చెప్తూ ఉంటే నాకు అనిపించింది, మన పర్సనల్ వ్యూస్ ఎప్పుడూ కూడా సబ్జెక్ట్లోకి చెప్పకూడదు. మీకేమైనా ఉంటే అలాంటివి మీ దగ్గర పెట్టుకోవచ్చు. బట్ ఎప్పుడైనా సరే మనం ఒకళ్ళకి సలహా ఇస్తున్నప్పుడు, కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఇవి చెప్పకూడదు. సో మూలా నక్షత్రం గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మూలా నక్షత్రంలో అమ్మాయిలు ఖచ్చితంగా బాగుంటారండి. కాస్త మాట కరుకుగా ఉండొచ్చు, బట్ మనసు మాత్రం హెల్పింగ్ నేచర్ ఉంటుంది. వాళ్ళ దగ్గర పనిచేయడం కూడా కష్టమే, కానీ వాళ్ళ మనసు మనకు అర్థమైతే కనుక అలాంటి బాసులు దొరకడం అదృష్టం అనమాట. మూలా నక్షత్రం అమ్మాయికి ఫ్యామిలీ లైఫ్ ఉండదు. ఇది కూడా తప్పే. చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలు ఉంటున్నారు, ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నారు. వాళ్ళున్న ఆ సర్కిల్లో వీళ్ళ సంపాదన కానీ వీళ్ళ డెవలప్మెంట్ కానీ వండర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్, ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఒక అమ్మాయికి ఉంది అంటే ఎక్కడ ఒక చోట అమ్మాయి మూలా నక్షత్రంతో లింకప్ అయి ఉంటుంది, ఖచ్చితంగా లింకప్ అయి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మూల నక్షత్రం అంటే బ్రెయిన్ కెపాసిటీ ఎక్కువగా ఉంది అంటే హై ఇంటెలిజెన్స్ అని అర్థం అండి. లా దీనికి కూడా ఆచరణలో పెట్టుకోవటం. కాబట్టి వీళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి వీళ్ళ దగ్గర ఎవరు పప్పులు ఉడకవు కాబట్టి ఏటీఎంలా వాడుకోవాలన్నా, మోసం చేయాలన్నా అవతలి వ్యక్తులకి కుదరక ఇవన్నీ వచ్చి ఉంటాయి. సెకండ్ పాయింట్, మూలా నక్షత్రం అమ్మాయిని వివాహం చేసుకుంటే ఆ ఫ్యామిలీ మట్టి కొట్టుకుపోతుంది. ఏమో మట్టి కొట్టుకుపోయే ఫ్యామిలీని నిలబెడుతుందేమో ఈ మూలా నక్షత్రం అమ్మాయి. కాబట్టి ఒరిజినల్గా మీ కంటితో మీరు చూసేదాకా మీరు మూలా నక్షత్రాన్ని డిఫెండ్ చేయలేరు, డిసైడ్ చేయలేరు. మూలా నక్షత్రానికి చాలా దగ్గర రిలేషన్ ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే సరస్వతి ఉంటేనే లక్ష్మీదేవి వస్తుంది. వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు పార్వతి వస్తుంది. అందుకే అన్విక అనే పేరు అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అన్విక. సో మూలా నక్షత్రంలో మీకు అమ్మాయికి తెలివితేటలుంటాయి, మంచి ఫ్యూచరు, బ్రైట్ ప్రొఫెషన్ ఉంటుంది, బ్రహ్మాండమైన ఫ్యామిలీ పిక్చర్ ఉంటుంది. కాకపోతే వీళ్ళ ముక్కుసూటి వ్యవహారంతో రిలేషన్స్ తోటి కొంచెం గొడవలు రావడం, రిలేషన్స్ అందరూ ఆ అమ్మాయికి పొగరు, ఆ అమ్మాయి కోపిష్టి, ఎంత మాట అంటే అంత మాట అనేస్తుంది. ఈ 3 అంటారు. లెక్క చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు అలా అనుకుంటేనే మనకి మంచిది అని మూలా నక్షత్రం అనుకుంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఏ పాయింట్లోనైనా సరే మూలా నక్షత్రం చెడ్డది అనిపించిందా? ఎస్, నేను చెప్తున్నాను, మూలా నక్షత్రంలో కొన్ని విషమ ఘడియల్లో కనుక అమ్మాయి పుడితే పాపం అమ్మాయికి ఇబ్బంది.
ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుందండి. కొన్ని విషమ ఘడియల్లో పుట్టినప్పుడు. బట్ మూలా నక్షత్రం పవర్‌ఫుల్‌గా ఉన్న సమయంలో పుడితే కనుక చాలా బావుంటుందండి. డెవలప్‌మెంట్ ఉంటుంది, కలిసొస్తుంది, అన్నీ ఉంటాయి. అలా ఉంటుంది పేరెంట్స్ సిట్యుయేషన్. ఆ అమ్మాయితో కలిసి రావటం కంటే పేరెంట్స్ సిట్యుయేషన్ అలా ఉంటుంది. వాళ్ళు చేసే పనులు కలిసొస్తాయన్నమాట. అర్థమైంది కదండీ! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.